హలో ఆల్, ఈరోజు అమ్మవారికి ప్రసాదం పరమాన్నం, అదే అండి బెల్లం అన్నం. దానికోసం అయితే ముందుగా కొంచెం పెసరపప్పు తీసుకొని బాగా వేయించుకోండి. పెసరపప్పు బాగా వేగిన తర్వాత తగినన్ని బియ్యం వేసుకొని దాన్ని కూడా కొంచెం హీట్ చేసుకోండి. ఆ తర్వాత బియ్యము పెసరపప్పు రెండు నీట్గా కడుక్కొని అందులో మంచినీళ్ళు పోసుకొని గ్యాస్ మీద అయితే పెట్టేసుకోండి. ఇంకా అది ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనం స్టవ్ పైన వేరే గిన్నె పెట్టుకుని ఇలా బెల్లం వేసుకొని వాటర్ వేసుకొని బాగా కరగబెట్టుకోండి. ఇలా అన్నంలో నీళ్ళన్నీ అయిపోయిన తర్వాత ఒక గ్లాసుడు పాలు వేసుకొని అందులో కూడా అన్నాన్ని బాగా ఉడికించుకున్నాను అనమాట. ఇంకా ఈ బెల్లం నీటిని కొంచెం పొంగొచ్చేంత వరకు అయితే ఉండించుకోండి. తర్వాత అన్నాన్ని నీట్గా చల్లారిపోయిన తర్వాత మనం ఇలా ఈ బెల్లం పాకంని అందులో అయితే వేసేసుకోవాలన్నమాట. అలాగే నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా అందులో యాడ్ చేసేసాను. దాని తర్వాత దీన్ని ఒకసారి స్టవ్ పైన పెట్టి బాగా ఉడకనివ్వండి, కొంచెం దగ్గర పడేంత వరకు. ఇలా ఒకసారి పరమాణాన్ని చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం కూడా రెడీ అయిపోతుంది.